హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా నతాషాస్ వరల్డ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ అపోలో ఫిష్ ఫ్రై. ఈ రెసిపీకి నేను 1/2 kg బోన్లెస్ అపోలో ఫిష్ తీసుకున్నానండి. దీన్ని నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పేసి కడిగేసి పెట్టుకున్నాను. దానివల్ల ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 ఎగ్ బీట్ చేసి వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకు మసాలా ఫిష్కి బాగా పట్టుకుంటుంది. చూడండి, ఈ విధంగా మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనము ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫిష్ పీసెస్ అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం ఇందాక ఫిష్ని డీప్ ఫ్రై చేసిన ఆయిలే వాడుతున్నాను. ఇప్పుడు మనం గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గార్లిక్ని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని పొడిగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా కలుపుకుందాం. ఇప్పుడు మనం 1/4 స్పూన్ కారం వేసుకోవాలి. 1/4 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్నాక కంటిన్యూగా కలపాలండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకోవాలండి. ఈ ఫిష్ పీసెస్కి పెరుగంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు పెరుగంతా ఈ ఫిష్ పీసెస్కి బాగా పట్టుకుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.